హలో అందరికీ ముందుగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి వీడియో వెళ్తుందన్నమాట. ఇది నాకు చాలా బాగా సపోర్ట్ అవుద్ది. మీ సపోర్ట్ నాకైతే కావాలి. సో లైక్ చేయండి. ఇంకా విషయానికి వస్తే ఎంతమందికి భరణి అండ్ ఇమాన్యుల్ దివ్యాన్ని చూస్తే గుంటనక్కలాగా వెనకాల గుంతలు తవ్వుతున్నారని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇది పవన్ కళ్యాణ్ విషయంలో ఎక్కువ జరిగింది. తనూజాకి చాలా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారనమాట. అసలు ఏం జరిగిందని క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతేకాకుండా తనూజ అండ్ పవన్ కళ్యాణ్ బాండింగ్ చూసి చాలా బాగా అనిపించింది. అబ్బా, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, వేరే వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ మట్టుగా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు పెడుతున్నారు. టూ గుడ్ అబ్బా వాళ్ళ బాండింగ్. నాకు భలే అనిపించింది. తనూజకున్న క్లారిటీ, తనకున్న పాజిటివిటీ ఈ రోజు నాకు భలే నచ్చేసింది. అబ్బా తనూజ సూపర్. అంతేకాకుండా సుమన్ శెట్టి పెట్టిన ఆర్గ్యుమెంట్స్, తను తీసుకున్న స్టాండ్ అనేది ఎపిసోడ్కి హైలైట్. చాలా బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో చాలా బాగా ఫైర్ అయ్యారు. సో ఇవన్నీ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఏం జరిగిందంటే ఇమాన్యుల్ అండ్ దివ్య కలిసి తనూజాకి అయితే మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు అంటే ముందు రోజు జరిగిన టాస్క్ తర్వాత తనూజ అయితే పవన్ కళ్యాణ్కి ఇమ్యూనిటీ అయితే ఇచ్చేసింది కదా. పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చావు, వాళ్ళ ప్లాన్ ప్రకారమే నిన్ను తీసుకున్నారు. తనూజ, శ్రీజ అండ్ పవన్ కళ్యాణ్ ఒక టీంలో ఉంటే అందరూ వాళ్ళని టార్గెట్ చేస్తారని నిన్ను ప్లాన్ ప్రకారం తీసుకుంటే నువ్వు వాళ్ళకి ఇచ్చేసి నువ్వేం సాధించావు అన్నట్టు తనూజకి అయితే మ్యానిపులేట్ చేస్తే తనూజ చాలా క్లియర్ గా ఆన్సర్ చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో టీమప్ అయినప్పుడే నేను తనకు మాట ఇచ్చేస్తాను. ఏదైనా ఇమ్యూనిటీ పరంగా సపోర్టివ్ టాస్క్ వస్తే నేను నీకే సపోర్ట్ చేస్తాను మాట ఇచ్చాను కాబట్టి నేను ఆ విధంగా నేను ఒప్పుకున్నాను, లేకపోతే ఒప్పుకోపోయింది అనే విధంగా చెప్పుద్ది. అంతేకాకుండా దివ్య గారు అక్కడికి వచ్చి నీకు ఎప్పుడైనా ఏదైనా డిసిషన్ కావాలంటే నన్ను అడుగు, నాకు అడిగేసి తీసుకో అని చెప్తుంది. ఈమెమైనా తెలుసా, తనూజ వచ్చి 4-5 వీక్స్ అవుతుంది. తనకున్న ఎక్స్పీరియన్స్ కి ఈమె మొన్నే వచ్చి ఈమె సజెషన్స్ ఇస్తారు తనూజకి. తనూజ ఓన్ గా డిసిషన్ తీసుకున్న స్టాండ్ లేదా. ఇది దివ్య మైండ్ సెట్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది లాస్ట్ 2 days నుండి. వీళ్ళందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి అక్కడ ఇమ్యూనిటీ రావడం, పవన్ కళ్యాణ్కి ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే ఇమాన్యుల్ అండ్ దివ్య, భరణి గారు అయితే చూడలేకపోతున్నారు అనమాట. చూడలేక అక్కడ ఉన్న కోపాన్ని తనూజ మీద తీర్చుకుంటున్నారు. తనూజ ఎందుకు సపోర్ట్ చేసింది, తనూజ ఎందుకు తనకు ఈజీగా వదిలేసింది అంటూ చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్ అయితే చేశారు. దానికి తనూజ రెస్పాండ్ అయిన విధానం, తనూజ పవన్ కళ్యాణ్ డిఫెండ్ చేసుకున్న విధానం, తన మెచ్యూరిటీ సూపర్ అనిపించాయి. తనూజ ఒక మెట్టు ఎక్కేసింది ఆ కన్వర్జేషన్ తర్వాత. ఆ తర్వాత ఏమైందంటే ఇక సాంగ్ వచ్చింది. సాంగ్ వచ్చిన తర్వాత టాస్క్ అయితే స్టార్ట్ చేశారు. ఏంటి ఆ టాస్క్ అంటే ఇమ్యూనిటీ టాస్క్ అనమాట. అంటే ఎవరో ఒక డేంజర్ జోన్ నుండి సేఫ్ జోన్ కి వెళ్ళాలి. ఆ టాస్క్ కోసం ఇది ప్యూర్ గా సపోర్టివ్ టాస్క్. ఎవరికి సపోర్ట్ చేస్తారో ఈజీగా తెలుసు. ఎక్కువ సపోర్ట్ ఎవరికి ఉందంటే హౌస్ లో తనూజకే ఉంది. ఆమె లాస్ట్ లో ఒక ఆర్గ్యుమెంట్ అయితే పెట్టింది కదా, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఒక మా నాన్నే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకెవ్వరు సపోర్ట్ చేయట్లేదు అంటే చాలా బ్యాడ్ వర్డ్స్ అనేమా. ఎందుకంటే చాలా బ్యాడ్ స్టేట్మెంట్స్ అవి. గత 2 వారాల నుండి తనకు సపోర్ట్ చేయకుండా ఏ టాస్క్ జరగలేదబ్బా. తనూజకి ఇమ్యూనిటీ టాస్క్ లో బ్రిడ్జ్ అయితే కట్టాలి కదా. అక్కడ సుమన్ శెట్టికి అండ్ తనూజకి అయితే భరణి గారు, ఇమాన్యుల్ అండ్ శ్రీజ అయితే ఆ బ్రిడ్జెస్ వేస్తారు. అక్కడ వాళ్ళు సపోర్ట్ చేసినట్టు కాదా. మన బెడ్ టాస్క్ అయింది కదా, అప్పుడు కూడా నిన్ను ఎవరినూ టచ్ చేయలేదు, నువ్వు అలా కూర్చున్నావు నా ఫస్ట్ నుండి, అది సపోర్ట్ కాదా. ఈ రోజు కూడా టబ్ టాస్క్ లో అందరూ నీ బకెట్లు ఎవరు వేయలేదు, తీయలేదు. సో అది నీకు సపోర్ట్ కాదా. ఇలా తనూజ చేసిన కామెంట్స్ అనేవి నాకు కొంచెం వరస్ట్ అనిపించాయి. మిగతాదంతా సూపర్. పవన్ కళ్యాణ్ తో ఉన్న బిహేవియర్ చేసిన విధానం, లాస్ట్ లో కూడా వాళ్ళిద్దరి మీద ఉన్న బ్యాండింగ్ కూడా భలే అనిపించింది. కానీ దానికి ఎవరు సపోర్ట్ చేయలేదంటే మాత్రం నేను ఒప్పుకోను అనమాట. నాకు ఏది అనిపిస్తే అది చెప్తాను. సో ఆ టాస్క్ లో అయితే అందరూ బాగా ఆడారు. అవి చాలా కూల్ వాటర్, చాలా చల్లగా ఉంటాయి, అందులో ఉండడం చాలా కష్టం, అయినా తట్టుకుని అయితే ఉన్నారు. ఆ టాస్క్ లో నాకు కొంచెం డెమోన్ పవన్ చూస్తే కొంచెం జాలేసింది. తనకి ఎవరు సపోర్ట్ చేయలేదు అబ్బా. తన దగ్గర నుండి ఎవరు తీయలేదు. అలా నీళ్ళు నిండుతున్నా ఎవరు తనకు సపోర్ట్ అయితే చేయలేదు. భరణి గారు వచ్చి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేశారు కానీ పెద్ద సపోర్ట్ ఏమీ లేదు. కానీ మిగతా వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. శ్రీజాకి అక్కడ పవన్ కళ్యాణ్ సపోర్ట్ అయితే సూపర్ గా చేశాడు. దివ్య పక్క నుండి 2 బకెట్లు వేస్తుంది, తను 4 బకెట్లు తీస్తున్నాడు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తను నించున్నాడు. అంతేవిధంగా సంజనాకి ఇమాన్యుల్ బాగా సపోర్ట్ చేశాడు. భరణి కూడా 2-3 అయితే సపోర్ట్ చేశాడు. కానీ ఫైనల్ గా తనూజని అయితే సపోర్ట్ చేశాడు. ఈ టాస్క్ లో గెలిచింది ఎవరంటే తనూజ. మనందరికీ తెలుసు కదా. తనూజ గెలిచిన తర్వాత డేంజర్ జోన్ నుండి సేఫ్ జోన్ కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా జరిగిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. చాలా డిఫరెంట్ గా, చాలా ఇన్నోవేటివ్ గా చేశారు. భలే అనిపించింది ఆ కెప్టెన్సీ టాస్క్. అక్కడ మెయిన్ ప్లేయర్ ఎవరంటే సంజన ఎలా తిప్పితే అలా తిరుగున్న గేమ్. సంజన గారు ఎక్కడ పాడు చేశారంటే లాస్ట్ 3 మెంబర్స్ ఉన్నప్పుడు ఇమాన్యుల్ ని తీసుకొని రావడం అనేది అక్కడ గేమ్ పాడు చేశారంటే ఇమాన్యుల్కి రాలేదు. ఇమాన్యుల్ ట్రై చేద్దాం అనుకున్నారు గెలిపించడానికి, కానీ అక్కడ జరగలేదు. కానీ మంచి జరిగింది. పవన్ కళ్యాణ్ అండ్ తనూజ ఫైనల్ దాకా వచ్చారు.
ఆ ఫైనల్ దాకా వచ్చిన ఇదంతా సుత్తంతా నేను చెప్పను, ఎందుకంటే దేర్ ఇస్ నో యూజ్ అనమాట. మీరు ఏం చూసారు అదే జరిగింది అక్కడ. పెద్ద వెనక గెస్ట్ చేసేసి ఏదో సైంటిస్ట్ లాగా రివ్యూ ఇచ్చేయడానికి ఏం లేదు అక్కడ. కానీ నాకు అక్కడ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, వీళ్ళిద్దరికి సపోర్టివ్ లో ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ కి తనూజాకి ఎవరు సపోర్ట్ చేస్తున్నప్పుడు డెమోన్ పవన్ రీతు తీసుకున్న డిసిషన్ నాకు ఇప్పటికీ పెండింగ్ లో ఉందబ్బా. వాళ్ళు ఎందుకు తనూజాని సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారనేది స్టిల్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రీతు చౌదరి తనూజాకి ఫుల్ క్లోజ్, డెమోన్ పవన్ కి రీతు చౌదరి ఈజీగా కన్విన్స్ చేయగలదు. కానీ వీళ్ళిద్దరూ తిరిగి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు. అది ఎలా అక్కడ శ్రీజ మ్యానిపులేట్ చేసిందని నాకు అనిపించింది. కానీ సుమన్ శెట్టి అండ్ సంజనా గారు అయితే తనుజా గారికి సపోర్ట్ చేశారు. వీళ్ళు ఒక్క ఓటు వచ్చినా అక్కడ తనుజా కెప్టెన్ అయ్యండేది. కానీ పవన్ కళ్యాణ్ అయితే కెప్టెన్ అయ్యాడు. నాకు బాగుంది. డెమోన్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం భలే అనిపించింది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఆ కెప్టెన్సీ బ్యాండ్ ని దివ్య చేతిలో తీసుకోవడం అనేది ఒక హై లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అబ్బా. ఎందుకంటే 2 days బ్యాక్ వరస్ట్ పర్ఫార్మర్ గా చూస్ చేసుకుంది ఎవరంటే దివ్య నిఖిత. ఆ దివ్య నిఖిత చేత కెప్టెన్ బ్యాండ్ తీసుకొని తనకే చెప్పుతో కొట్టినట్టు చేశాడు అనమాట. భలే అనిపించింది. అదే విధంగా తనకు వచ్చిన ఫోటో ఫ్రేమ్ ను కూడా తనూజతో పెట్టించాడు చూసావా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అండర్స్టాండింగ్ కూడా టూ గుడ్ అనిపించింది. వీడియోని లైక్ చేయండి. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.